రెండవ వర్తమానాన్ని అందించుటకు గాను మరి అన్నగారు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసాం. 4-5 ఏళ్ల క్రితం మిస్ అయ్యారు. ఒక మాట చెప్పి నేను అన్నకి ఇస్తాను. ఆయన దైవజనుడని, దేవుడు ఆయన్ను వాడుకుంటున్నారని, ఆయన మాట్లాడితే దేవుని కార్యం జరుగుద్దని నమ్మి ఆయన్ని పిలిచాం. ఫర్ సమ్ రీజన్ వారు మిస్ అయ్యారు. నేను ఒక్క మాట కూడా నెగిటివ్గా వారిని గురించి మాట్లాడలేదు. ఎందుకో తెలుసా? వారిని నమ్మాం కదా, రాలేకపోయినంత మాత్రాన ఎందుకు ఇంతలోనే అర్థం తిరిగిపోవాలి అని ఆ దినాన్న దేవుని కృపలో చేసిన ఆ నిర్ణయాన్ని బట్టి ఈ దినాన్న దైవజనుడు మన మధ్యలో ఉన్నారు. అన్నను బట్టి ప్రభువును స్తుతిస్తూ మన మధ్యలోనికి సాదరంగా ఆహ్వానిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఘనులైన మీ అందరితో కలిసి అల్పుడునైనా నేను కూడా ప్రభు సన్నిధిని పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువుకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా ఈ యేసయ్య జవాబు పరిచర్యల వ్యవస్థాపకులు, అధ్యక్షులు, నాయకులు, దేశ విదేశాలలో ప్రభువు కొరకు బహుబలంగా వాడబడుచున్న దైవజనులు, నాకు అత్యంత ప్రియులు పరిశుద్ధరాజు గారికి, కుటుంబానికి, సహవాస సేవకులకు, వేదిక మీద ఉన్న సభలో ఉన్న దైవజనులు, దైవ సేవకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు, కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాను. చక్కని పాటలు పాడిన వారికి, సంగీత బృందానికి, చేరి వచ్చిన దేవుని ప్రజలైన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. నా పేరు మోజెస్, నేను దేవుని సేవకుణ్ణి. నన్ను ఎదురు మొండి మోజెస్ అని పిలుస్తారు. నేను ఒక హైందవ చాతాద శ్రీ వైష్ణవ కుటుంబంలో, అందులోనూ రామానుజ గోత్రంలో జన్మించి యేసు ప్రభుని రక్షకునిగా స్వీకరించి ఆయన పరిచర్యలో ఆయన మాట చొప్పున కొనసాగుతూ ఈ రాత్రి గనులైన దైవజనుల మధ్య, మీ మధ్య ఆయన సాక్షిగా నిలబడడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మొవ్వకు నాకు ఒక చిన్న పరిచయం ఉంది. నేను చదువుకునే రోజుల్లో అప్పుడు ఇది మొవ్వ తాలూకా హెడ్ క్వార్టర్ కానీ ఏదో ఉండేది, నాకు అంత గుర్తులేదు. ఇక్కడే వ్యాస రచన డిబేటింగ్ పోటీలు జరిగినప్పుడు మా స్కూల్ మోపుదేవు నుండి నేను కూడా ఇక్కడ డిబేటింగ్లో పాలు పొంది ఫస్ట్ క్లాసులో, అంటే ఫస్ట్ ప్రైజ్ సంపాదించడం జరిగింది. అప్పుడు ఈ మొవ్వతో బాగా పరిచయం. ఆ తర్వాత సేవాపరంగా ఈ చుట్టుప్రక్కల ప్రాంతానికి వస్తూ తిరిగి ఇలాగున దైవజనులతో ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని బట్టి, దైవికమైన సేవా పరిచర్యలో వారు కొనసాగుతున్న విధానాన్ని బట్టి, దేవుడు కలగచేసిన ఆధ్యాత్మిక బాంధవ్యంలో భాగంగా మరొక పర్యాయం ఇలా కలుసుకోవడానికి ప్రభు కృప చూపారు. చాలా సంతోషం. దేవుని ప్రజలుగా ఇక్కడ సేవకులు, విశ్వాసులు అనే అన్నిటినీ కలిపి దేవుని ప్రజలుగా మన జీవితాల్లో కొన్నిసార్లు ఎంత భక్తి చేసినప్పటికీ కానీ కొన్ని సమస్యలు మనం ఎదుర్కోవలసి వస్తుంది. నువ్వెంత భక్తి అనే చేయి, కొన్ని శ్రమల గుండా నువ్వు ప్రయాణం చేయవలసి వస్తుంది. ఓ భక్తుడు అన్నాడు, అసలు శ్రమలు అనేవి నీ జీవితంలో లేకపోతే నీది మంచి బ్రతుకు కాదు, నీది మంచి సేవ కాదన్నాడు దైవజనులు మంగమూరు దేవదాస్ గారు చెప్పారు ఆ మాట. క్రైస్తవుని జీవితంలో శ్రమ అనేది కనుక లేకపోతే ఆ క్రైస్తవుడిదట మంచి సేవ కాదట, మంచి బ్రతుకు కూడా కాదట. ఎంత అనుభవంతో చెప్పాడో దైవజనుడు. కానీ చాలా పర్యాలు మన జీవితాల్లో శ్రమలు అనేవి మనం ఎదుర్కోవలసిన సందర్భం వచ్చినప్పుడు కొన్నిసార్లు మనం వెనక్కి తిరిగే ప్రయత్నం, దిగజారిపోయే ప్రయత్నం, చల్లబడిపోయే ప్రయత్నం, ఇంకెందుకులే చేసింది చాలులే అనేటువంటి ఒక నైరాస్యం మనల్ని పట్టి పీడిస్తూ ఉండడాన్ని మనం అనుభవించాం కూడా. అయితే దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు
మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిని కూడా అధిగమించడం అనేది ఎలాగో మనకు తెలియచేయడానికి దేవుడు కొంతమంది భక్తుల జీవితాలను మనకు నేర్పించడం కొరకు అనుభవాల్లోకి నడిపించాడేమో అనుకుంటా. నా వ్యక్తిగత ఆలోచన, మీ ఆలోచన ఏదైనా కావచ్చు. నేను బైబిల్ని సుమారు ఇప్పటికి ఒక 26 సార్లు చదివి 27వ చదువుతున్నా. ప్రతి సంవత్సరం జనవరి 1 నుండి 31 వరకు బైబిల్ కంప్లీట్ చేస్తాను. ఆ క్రమంలో నేను సుమారు 26 సార్లు అయిపోయింది, 27వ చదువుతున్నాను. చదివేటప్పుడు వాక్యం ఎక్కడైనా నాతో మాట్లాడే సందర్భంలో నేను దాన్ని ఎలా తీసుకుంటాను అంటే, ఈ వ్యక్తి జీవితంలో నుండి నేనేదో నేర్చుకోవడానికి ఈ వ్యక్తిని లేక ఈ భక్తుణ్ణి ఈ అనుభవంలోనికి నడిపించి నా ముందుకు తీసుకొస్తున్నాడా దేవుడు. ఇలా ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? ఒక దానియేలు కానివ్వండి, ఒక దావీదు కానివ్వండి, ఒక యెషయా కానివ్వండి, ఒక హబక్కూకు కానివ్వండి, ఏ భక్తుడైనా సరే తన సేవా అనుభవంలో, తన భక్తి జీవితంలో కొన్ని అనుభవాలు గ్రంథస్థం చేయబడి మన ముందుకు తీసుకురాబడ్డాయి. ఆ అనుభవాలను మనం చూస్తున్నప్పుడు మనం ఏం గ్రహించాలి అంటే, అసలు ఆ వ్యక్తి జీవితాన్ని అలా మలచి లేక ఆ స్థితిలోనికి తీసుకొని వచ్చి మన ముందు పెట్టడం వెనుక దేవుడు మనకేదో నేర్పించడానికే అనే ఆలోచన కనుక మనం కలిగి ఉంటే, ప్రతి భక్తుని జీవితంలో నుండి ఏదో ఒక గొప్ప సత్యాన్ని మనం నేర్చుకోవచ్చు. తప్పులు వెతకడం ప్రారంభిస్తే నువ్వు భక్తిలో ఏమీ నేర్చుకోలేవు. సత్యాన్ని వెతికే దిశగా నువ్వు బైబిల్ చదవడం లేక ధ్యానించడం అనేది కనుక ప్రారంభిస్తే, ప్రతి వ్యక్తిలో నుండి, ప్రతి స్థితిలో నుండి, ప్రతి సందర్భంలో నుండి నువ్వు భక్తే నేర్చుకుంటావు. ఇంకేం నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు అక్కడ. సో దేవుడు అలాంటి అనుభవాలను వాళ్ళ జీవితంలోనికి అనుగ్రహించి దృష్టాంతాలుగా మన ముందు పెట్టడం వెనుక మనం ఒక ఉన్నతమైన భక్తి చెయ్యాలి అనేది దేవుని యొక్క ఆలోచన. సో శ్రమల పరిస్థితిలో భక్తులు ఎలా వాటిని ఎదుర్కొన్నారు అనే అనుభవాలను మనం ధ్యానించే క్రమంలో నేను మీకు ఈ రాత్రి దావీదు భక్తుణ్ణి ఒకసారి మీ ముందుకు తీసుకొస్తాను. సమూయేలు మొదటి గ్రంథంలో 30వ అధ్యాయం 18వ వచనం ఇలాగూ రాయబడి ఉంది. ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. అంతవరకు చాలు. ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. ఒక చిన్న ప్రార్థన. సర్వకృపానిధి, సర్వశక్తిమంతుడా, ఘనుడా, గొప్ప దేవాన్ని ఘననామాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ ప్రాంత ప్రజలను మీరు ప్రేమించారు. అనేక మంది భక్తులను ఈ మవ్వ ప్రాంతం నుండి మీరు లేవనెత్తి బహుబలమైన పరిచర్య జరిగిస్తున్నారు. ఆ క్రమంలో నైనా మీ దాసులు, మా ప్రియులు పరిశుద్ధ రాజయ్య గారిని మీరు నిలబెట్టుకున్నారు. ప్రతి తరములోనూ నీకు భయపడు వారి మీద నీ కనికరము నిలుచును అన్న లేఖనము మీ దాసుని జీవితం గుండా నెరవేర్చి సమాజం ఎదుట నిలబెట్టిన నీ మహిమ కొరకు స్తోత్రాలు. మీ భక్తునికి ఇంకను ఆరోగ్యాన్ని, ఆయుర్దాయనివ్వండి. కుటుంబాన్ని దీవించండి. పరిచర్య సరిహద్దులు విశాలపరచండి. సేవాపరమైన ప్రతి తలంపు నిరాటంకంగా మీ చిత్తంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. అల్పుడను, కొద్దివాడను, నిష్ప్రయోజకుడును నీ పక్షంగా నిలబడి ఉండగా నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరు గట్టిగా చెప్దాం ఆమేన్. నేను ఇక ఇంట్రడక్షన్, ఉపోద్ఘాతం ఇవన్నీ చెప్పే సమయం కాదు. సందర్భానుసారంగా ప్రాముఖ్యమైన సంగతులు మీ దృష్టికి తీసుకురావాలనే ఆలోచన కలిగి ఉన్నాను. దావీదు జీవితంలో దావీదును గురించి వ్యక్తిగత పరిచయం ఇంచుమించు ప్రాంగణంలో ఉన్న వారికి చెప్పనవసరం లేదు. మీరు మంచి దైవజనుల చేతి క్రింద మీ సంఘాలలో మీ సేవకుల ద్వారా అనేక పర్యాయాలు దావీదును గురించి వినే ఉన్నారు. దావీదు జీవితంలో అతని శ్రమ కాలంలో, దావీదు జీవితంలో అయిన వాళ్ళ ద్వారా ఎన్నో రకాల శ్రమలను ఎదుర్కొన్నాడు. శత్రువుల వలన శ్రమలను ఎదుర్కొన్నాడు.
తన కుటుంబీకుల వలన శ్రమలను ఎదుర్కొన్నాడు. అటువంటి పరిస్థితిలో ఒక సందర్భంలో దావీదు రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి కలిగింది. ఆ సమయంలో దావీదు దగ్గరకు కొంతమంది వ్యక్తులు వచ్చి దావీదుతో చెప్పిన మాట ఏమిటంటే, నీవు ఈ రాజ్యాన్ని విడిచి బయటకు వెళ్ళిపోయే క్రమంలో మేము కూడా ఈ రాజ్యాన్ని విడిచి నీతో వచ్చేస్తాం. నీవు లేకుండా మేము ఉండలేం. నీవు ఎక్కడ ఉంటే మేము అక్కడే ఉంటాం. నీవు నాయకుడిగా మాకుండాలని మేము కోరుకుంటున్నాం. నీ ప్రతి పరిస్థితిలో నీ వెంట మేము ఉంటాము అంటూ కొంతమంది దావీదుని వెంబడించి అతనితో పాటు బయటకు వచ్చేశారు. ఆ వచ్చిన వారు సిక్లగు అనే ప్రాంతంలో చేరి అక్కడ కొన్ని గుడారాలు వేసుకొని అక్కడ వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. దావీదు వీళ్ళందరితో ఉండి సిక్లగు ప్రాంతంలో ఉంటూ తన కార్యకలాపాలను కొనసాగిస్తున్న దినాలవి. ఆ సమయంలో అమాలేకీలు అనబడినటువంటి వారు దావీదును ఎలాగైనా హతమార్చాలి, లేక దావీదును ఎలాగైనా నాశనం చేయాలి, దావీదు మీద పగ తీర్చుకోవాలి అనే దృక్పథంతో శత్రువులుగా ఉన్నటువంటి అమాలేకీలు దావీదు లేకుండా లేక దావీదు ఒంటరిగా ఎక్కడైనా తమకు తారసపడతాడేమో, కనీసం దావీదు మీద ఉన్న పగ తీర్చుకోవడానికి వారి ఆస్తిపాస్తులైనా దోచుకోవాలి, ఎలాగైనా దావీదును నాశనం చెయ్యాలి అనే సమయంలో దావీదు సిక్లగు ప్రాంతంలో నుండి తనతో ఉన్న ప్రజలతో వేరొక ప్రాంతానికి వెళ్ళాడు అనే సమాచారం వచ్చింది. ఇదే అదునుగా అమాలేకీలు సిక్లగు ప్రాంతం మీద దండెత్తి వచ్చారు. సుమారుగా అప్పుడు దావీదు దగ్గర 600 మంది ఉన్నట్లుగా బైబిల్ మనకు చెప్తా ఉంది. ఒక 600 కుటుంబాలు అనుకోండి. ఒక 600 కుటుంబాలు 600 గుడారాలు వేసుకొని దావీదుతో కలిసి సిక్లగులో నివసిస్తున్న రోజుల్లో దావీదు ఈ 600 మంది పురుషులను వేరొక ప్రాంతానికి తీసుకుని వెళ్ళాడు. సిక్లగులో ఎవరు లేరు, దావీదు మీద పగ తీర్చుకోవడానికి ఇది ఒక అవకాశం అని అమాలేకీలు దండెత్తి సిక్లగు మీద పడి అక్కడ ఉన్నటువంటి ఆస్తి అంతా దోచుకున్నారు. వారు విడిచి వెళ్ళినటువంటి భార్యా బిడ్డలను చెరపట్టి తీసుకొని పోయారు. 600 గుడారాలకు నిప్పు పెట్టారు. దావీదు వెళ్ళిన పని చూసుకొని తిరిగి మరలా పురుషులతో కలిసి సిక్లగు వచ్చేటప్పటికి కాలిపోయిన గుడారాలు కనబడతా ఉన్నాయి. ఆస్తి దోచుకొనబడింది. వారి వారి భార్య పిల్లలను వారు కోల్పోయారు. ఆ సందర్భంలో పురుషులందరూ కూడా వారి కుటుంబాలను బట్టి పెద్దగా ఏడవడం ప్రారంభించారు. ఎంతగా ఏడ్చారు అంటే మీరు తర్వాత చదువుకోండి. 30వ అధ్యాయం మొదటి నుండి కనుక మనం చదివితే వారికి ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చారట. ప్రజలు ఎంతగా ఏడుస్తున్నారు అంటే ఇక ఏడవడానికి శక్తి లేనంతగా. కొన్ని సందర్భాలలో మనం జీవనాధారం అని దాచుకున్న ధనం కనుక దొంగలు దోచుకొని పోతే ఆ కుటుంబం ఎలా ఏడుస్తుంది. కాస్త మధ్యతరగతి వాళ్ళు, ఇంకొంచెం క్రింద స్థితిలో ఉన్న వాళ్ళు రూపాయి కూడగట్టుకొని కూతురు పెళ్లి చేద్దామనో, చిన్న ఇల్లు కట్టుకున్నామనో, లేకపోతే ఏదో శుభకార్యం కోసం దాచుకున్న డబ్బులు ఇవన్నీ తీసుకెళ్ళి ఒక చీటీ పాటలాగా కడితే ఆ చీటీ పాట డబ్బులన్నీ ఒకేసారి వస్తే మనం అనుకున్నది చెయ్యొచ్చు అని కడతా ఉంటారు. కొన్నిసార్లు ఇక 10-15 నెలలు కట్టించుకున్నాక చీటీ పాటోడు సొమ్మంతా ఎత్తుకుపోయాడు అనుకో, అడ్రస్ లేకుండా పోతే ఈ దాచుకున్న వాళ్ళు ఎంత ఏడుస్తారు ఆలోచించండి. కొన్నిసార్లు మన జీవనాధారాన్ని కోల్పోయినప్పుడు
ఏడ్చే ఏడుపు ఎలా ఉంటుంది అంటే, ఏడవడానికి శక్తి లేకపోవడమే కాదు, కొన్నిసార్లు తనువు కూడా చాలించవలసిన పరిస్థితులు వస్తాయి. మీలో పెద్దవాళ్ళకు తెలిసి ఉండొచ్చు, టీడీపీ తరపున నందిగామ ఎమ్మెల్యే దేవినేని వెంకటరమణ ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయాడు. యవన కాలంలో భర్తను కోల్పోయిన ఆయన భార్య పేరు ప్రణీత. ఎంతమంది ఓదార్చినా ఆమెను ఓదార్చలేకపోయారు. ఏడ్చి 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 ఆమె గుండెలు అవిసి ఆవిడ కూడా చనిపోయింది. మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళేటప్పుడు కంచికచర్ల దాటిన తర్వాత రైట్ సైడ్లో దేవినేని రమణ ప్రణీత ఘాట్ అని ఉంటుంది. ఇద్దరికి ఒకే సమాధి కట్టేశారు అక్కడ. ఎంత ఏడిస్తే ఆమె తన ప్రాణాన్ని కోల్పోయి ఉంటుంది. ఆ వేదన మీరు అర్థం చేసుకోవడానికి గుర్తు చేశారు. మన జీవనాధారాన్ని కోల్పోయినప్పుడు ఇక ఎవరు ఓదార్చినా ఓదార్పు పొందనంతగా ఏడుస్తాం, కుమిలి కుమిలి ఏడుస్తాం. వీళ్ళు కూడా అలాగే ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళ భార్యలు లేరు, పిల్లలు లేరు, ఆస్తి లేరు, నిలవ నీడ లేదు, గుడారాలు కాలిపోయాయి. ఆ ఏడుస్తున్న క్రమంలో వీళ్ళ మనస్సు కఠినమైపోయింది. కొన్నిసార్లు శ్రమల గుండా మనం ప్రయాణం చేసేటప్పుడు మనం ఎదుర్కొనేటువంటి శ్రమలు కొన్నిసార్లు మన హృదయాన్ని కఠినపరుస్తాయి. ఇంకేం దేవుడులే, దేవుడిని నమ్ముకున్నందుకు దేవుడు మాత్రం ఏం చేశాడులే, ప్రార్థన చేసినా ఏం ప్రయోజనం ఉందిలే, ఇక పోగొట్టుకున్నది మనకి ఎవరిస్తారులే అనేటువంటి ఒక నైరాస్యం, ఒక వైరాగ్యం చివరికి మనల్ని కఠినంగా మార్చేస్తుంది. మీరు చూడండి, కొంతమంది జీవితాల్లో కొంతకాలం మందిరానికి వెళ్ళి వాళ్ళకి శ్రమలు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కోవడం చేతగాక, వాటిని ఎలా జయించాలో తెలియక, ఆధ్యాత్మికమైన భక్తి జీవితంలో దైవజనుల అడుగు జాడల్లో నడవకపోయినందువలన, వీళ్ళకి వాక్యపరమైన పరిజ్ఞానం లేక, దైవికమైన వివేచన లేక వీళ్ళు ఏం చేస్తారంటే మందిరానికి దూరం అయిపోతారు. ఒకవేళ దైవజనుడు పరామర్శించడానికి వెళ్ళి, ఏమ్మా ఎందుకు చర్చికి రాలేదండి, ఏం వస్తావు లై గారండి, ఇంతకాలం ప్రార్థన చేసిన దేవుడు మాకేం చేశాడు, మా బిడ్డకు జబ్బు వస్తే తగ్గించలేదు, లేకపోతే చనిపోతే బ్రతికించలేదు, చేతికొచ్చిన పంట పాడైపోతే దేవుడు కాపాడలేదు, ఇలాంటివన్నీ చెప్పుకొస్తారు. సరే, దైవజనుడు ఏదైనా ఓదార్చే ప్రయత్నం చేసినా ఇంక లేదులేండి మా వాళ్ళంతా దేవుడు మీకేం చేశాడు అంటున్నారు, మేము కూడా ఇక రాదలుచుకోలేదులే అని ఆగిపోయిన కుటుంబాలు చాలా ఉన్నాయి. పోనీ పెద్ద పెద్ద కారణాలకు ఆగిపోయారు అని అనుకుంటే, ఓ పర్యాయం నేను డోకుపరి సభలకు స్పీకర్గా వెళ్ళాను. ఆ పాస్టర్ గారు అన్నాడు, అయ్యా మీరంటే మా సంఘ పెద్దకి చాలా ఇష్టం, ఈ మధ్యలో చిన్న సమస్య వచ్చి చర్చికి రావడం మానేశాడు, సో నేను కూడా 2-3 పర్యాలు వెళ్ళాను, పట్టించు ఒక్క అడుగు మీరు వస్తే బాగుంటుంది అంటే పోయాను. నేను మరి సంఘంలో కలుస్తాడులే అన్నట్టుగా పోయాను. నన్ను చూశాడు, గబగబా బజార్ నుంచి కూల్ డ్రింక్స్ ఏదో తెచ్చాడు. స్థానిక పాస్టర్ గారు మేము కూర్చున్నాం, కూల్ డ్రింక్లు ఇచ్చాడు, బిస్కెట్లు పెట్టాడు, తిన్నాం. నేను అడిగాను, బ్రదర్ మీరు సంఘంలో చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు, అయ్యగారికి రైట్ హ్యాండ్గా ఉండేవాళ్ళు, ఈ మధ్యకాలంలో చర్చికి రావట్లేదట, 2-3 పర్యాలు అయ్యగారు వచ్చినా మీరు దాన్ని పరిగణలోకి తీసుకోలేదని అయ్యగారు చెప్పి బాధపడితే నేను వచ్చాను. ఏం రమ్మంటారు అయ్యగారు అండి చర్చికి అన్నాడు. ఏం రమ్మంటే అసలు ఎందుకు రాలేదు చెప్పు, తర్వాత చెప్తాను అన్నాను. మా గాథకి తేడా చేసిందండి, అయ్యగారు ప్రార్థన చేశాడు తగ్గలేదు అందుకే రాలేదు అన్నాడు. ఇంతకీ మీ గాథకి చేసిన తేడా ఏంటన్నా, వాళ్ళ గాథ పేడయట్లేదంట. వాళ్ళ గాథ పేడయట్లేదని అయ్యగారు తీసుకొస్తే అయ్యగారు ప్రార్థన చేశాడట, ప్రార్థన చేసినా పేడయలేదంటది. ఈ చిన్న కారణానికి చర్చికి రావటం మానేశాడట. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కూడా మానేశారని చెప్పినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. మరి వీళ్ళు వాక్యం ఏం నేర్చుకుంటున్నారు చర్చిలో, అసలు దైవజనుని ఎడల వీళ్ళకి ఎటువంటి అవగాహన ఉంది, అవగాహన ఉండి ఇలా మాట్లాడతారా లేక ఇలా మాట్లాడతారా అని ఆలోచించాల్సి వస్తుంది. వీటన్నిటికీ కారణం ఏమై ఉంటుంది అని ఆలోచన చేస్తే
శ్రమలలో వీళ్ళు వాటిని ఎలా ఎదుర్కోవాలో భక్తిలో సాధన చేయడం లేదు. భక్తి చేస్తున్నారు, భక్తి చేయడం వేరు, భక్తిని సాధన చేయడం వేరు. చిన్నప్పుడు తెలుగు చూచు కాపీలో అభ్యాసము కూసు విద్య అని ఉండేది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ అది. భక్తి అనేది నువ్వు సాధన చేయకుండా నువ్వు దేవుని కార్యాలు చూడలేవు. భక్తి అనేది సాధన చేయకుండా శ్రమలను అధిగమించలేవు. భక్తి అనేది సాధన చేయకుండా ఒక దినాన్ని నువ్వు కూడా సమాజంలో నిలబడి నా దేవుడు ఇలా చేయగలడు, చేస్తాడు అని నువ్వు చెప్పలేవు. అందుకే దేవుని వాక్యం మనకు ఎంత అవసరమై ఉన్నదో మనం గ్రహించాలి. దావీదు జీవితంలో ఎదురైన పరిస్థితి ఇక్కడ మీరు గమనిస్తే వీళ్ళ యొక్క గుండెలు కఠినమైపోయాయి. ఏమిటి వీళ్ళ ఆలోచన ఏంటంటే, అసలు శత్రువులు మన భార్యలను తీసుకుపోవడానికి, మన ఆస్తి దోచుకొని పోవడానికి, మన గుడారాలు తగలబెట్టడానికి కారణం ఏంటంటే దావీదే. దావీదు మీద ఉన్న కోపంతోనే వాళ్ళు మనకు ఇంత నష్టం చేశారు. అసలు దావీదు అనేవాడే లేకపోతే, దావీదు అనేవాడు చస్తే ఎవడు మన జోలికి రాడు. రండిరా దావీదును చంపుదామని 600 మంది తల ఒక రాయి పట్టుకుని వచ్చారట. ఎంత విచిత్రమైన ఆలోచన. కొన్నిసార్లు నా అనుకున్న వాళ్ళే, నా సంఘము అనుకున్న విశ్వాసులే దైవజనుడి మీద తిరుగుబాటు చేస్తే, తమ దైవజనుడు ఏమై ఉన్నాడో అర్థం చేసుకోలేకపోతే, దైవజనుని గూర్చిన సరి అయిన అవగాహన సంఘానికి లేకపోతే, సంఘం దైవజనుని మీద ఎదురు తిరుగుతుంది. నిజంగా దైవజనుడు ఏంటో నీకు తెలిస్తే నువ్వు దైవ సేవకుడికి ఎదురు తిరగవు. దైవజనుని యొక్క భక్తి నీకు అర్థమైతే, దైవజనుని యొక్క భారం నీకు అర్థమైతే, దైవజనుని యొక్క ఆలోచన నీకు అర్థమైతే నువ్వు దైవజనుడి మీద ఎదురు తిరగవు. అవగాహన లేని వాళ్ళే ఇలాగా తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుంది. 600 మంది 600 రాళ్ళు పట్టుకుని వచ్చారు. దావీదు ఆలోచన చేస్తున్నాడు, ఈ 600 మంది రాళ్లతో కొడితే దావీదు చనిపోతాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, తన ఎదుట ఉన్నటువంటి ఆ సవాలుతో కూడిన సమస్యను దావీదు ఎలా పరిష్కరించుకోగలిగాడో మనం ఆలోచించుదాం, ఒకసారి గ్రహించుదాం. సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, పిల్లలు చేస్తారు, పెళ్ళాలు చేస్తారు, మనం కూడా చేస్తాం. కానీ భక్తి చావకూడదు, భక్తి చావకూడదు. ఒకే రోజు ఆస్తంతా పోయింది. యోబు భక్తి చావలా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునికే మహిమ. ఒకే రోజున పిల్లలందరూ చచ్చారు. ఒకటి చస్తేనే మనం చర్చి మానేస్తాం. మా చర్చిలో ఇంటి పేరు గుర్తులేదు, పేరు దయావతి. 4 పిల్లలు. ఆఖరోడు గేదెలతో పాటు చెరువులో దిగి చచ్చిపోయాడు. ఆడు చావడానికి కారణం పెద్దోళ్ళే. పిల్లల్ని పశువులు ఎప్పటి వదిలిపెట్టకూడదు కదా. ఈ అపశమం తెలియనోడు ఆ పశువులు తోకబట్టుకుని వెళ్ళాడు. అవి చెరువులో దిగిని ఈడు మునిగిపోయి చచ్చిపోయాడు. నేను ఎక్కడో సభల్లో ఉంటా, కబురు వచ్చింది దయావతి కొడుకు చచ్చిపోయాడు. సరే సంఘంగా సభ చూసుకుని వచ్చేసాను. నేను అమ్మగారి భూస్థాపన కార్యక్రమం అంతా చేసేసింది. నేను పరామర్శించడానికి వెళ్తున్నా, అంత దూరంలో నన్ను చూసింది ఆవిడే. మొత్తం మీద అంట్లే దోముకుంటుంది. నన్ను చూసి అంట్లు అక్కడ పడేసి వెళ్ళి గుమ్మం మీద కూర్చొని, దేవుడో దేవుడా నా కొడుకే దొరికాడా దేవుడా అని ఏడుస్తుంది. నా సంఘంలో విశ్వాసే, బయట వాళ్ళ గురించి చెప్పట్లా. నేను ఓదార్చాలని ఎంతో బాధగా వెళ్ళాను. ఓదార్చాలి, ఇంత బాధలో ఉంది, దయావతిని ఎలా ఓదార్చాలి? తల్లి కదా, తండ్రి కంటే కూడా తల్లికుంటే బాధ పిల్లల పోతే ఎక్కువ, కన్నపేగ అంటారుగా. ఏ మాటలతో ఓదార్చాలి ప్రభు అనుకుంటే వెళ్తుంటే ఏడుపు చూసి నా కోపం వచ్చింది. ఓదార్చడానికి వెళ్ళి నేను ఒకటే మాట, బుద్ధుందా నీకని అడిగాను. నేను బుద్ధుందా? బతికే ఉంది మా విశ్వాసి,
లైవ్లో ఉంటే వాళ్ళు కూడా వింటారు, ఎదురుమండి వాళ్ళు, బయట వాళ్ళు ఏం కాదు. బుద్ధుందా అని అడిగాను నేను, నోరు మూసేసింది. అసలు నువ్వు ఏడ్చే ఏడుపుకి అర్థం ఉందా? దేవుడికి 4 పిల్లల్ని ఇచ్చి ఒకడు చచ్చాడు. ఆ చావడానికి కారణం కూడా పిల్లోడు కాదు, పెద్దోళ్ళేగా. నీ పిల్లోడు చూసుకో, అది ఆడెందుకు చస్తాడు, చావడుగా. 2, నువ్వు ఏడ్చి ఏడిపేంటి? దేవుడా నా కొడుకే దొరికాడంటే పక్కింటోడు కొడుకు పోతే ఊరుకుంటావా? నీ కొడుకు పోకూడదా? ఇదొక విచిత్రమైన ఏడుపు. నా కొడుకే దొరికాడని ఏడుస్తున్నావు. ఇదేనా నువ్వు నేర్చుకున్న భక్తి? ఇలాంటి ఏడుపు ఆడవు మాకు. ప్రభువా నాకు ఇంకా 3 పిల్లల్ని ఆలోచన చేసి పారిపోలేదు. సమస్యకు భయపడి పారిపోలేదు. సమస్యకు భయపడి దేవుని నిందించలేదు. సమస్యకు భయపడి దేవుని మీద తిరుగుబాటు చేయలేదు. బైబిల్ చెప్తుంది, మీరు జాగ్రత్తగా చదువుకోండి. తర్వాత 6వ వచనంలో, దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దావీదు భయపడలేదు. తను ఏ దేవుని చేత పిలువబడ్డాడో, ఏ దేవుని చేత అభిషేకించబడ్డాడో, ఏ దేవుని చేత నడిపించబడుతూ ఉన్నాడో, ఏ దేవుని మీద ఆధారపడ్డాడో, ఏ దేవుని యందు విశ్వాసం ఉంచాడో, ఆ దేవునిని బట్టి ధైర్యంగా నిలబడ్డాడు. నీ సమస్య ఎంత జటిలమైనదైనా పర్వాలేదు, నీ సమస్య ఎంత భయపెడుతున్నా నువ్వు భయపడమాక. నీ సమస్యను మించిన గొప్ప దేవుడు నువ్వు కలిగి ఉన్న దేవుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను విజయవాడ కొద ఎదురుమండల పరిచయం ప్రారంభించిన తర్వాత మా ఊరిలో కొంతమంది వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత పరిస్థితుల దృష్ట్యా ఈ ఊళ్ళో ఉంటే మన ఆటలు సాగవు అనుకున్న కొంతమంది ఒక రౌడీ దగ్గరికి వెళ్ళి చెప్పారు. అప్పుడు ఆ రౌడీ ఎక్కడున్నాడంటే విజయవాడ సత్యనారాయణపురం సబ్ జైల్లో ఉన్నాడు. ఆ రౌడీ పేరు కన్నా బాబురు. నేను అన్ని డీటెయిల్డ్గా చెప్తా, ఎప్పుడైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. కన్నా బాబురావు, అరే ఆడెవడో మన ఊరు వచ్చి అందరినీ మతంలో మార్చేస్తున్నాడు, ఈ ఊళ్ళోంచి పంపడానికి మా ప్రయత్నాలన్నీ చేశాం. అప్పట్లో తెలుగుదేశం లీడర్ సైకం అర్జున్ రావు గారి ద్వారా పంపాలనుకున్నారు. ఆయన దానికి అంగీకరించలా. 5 బోధ వైద్యులు గారు చేతబడి చేశారు. చేతబడి చేసినాడే చర్చికి రావడం మొదలెట్టాడు. ఇక ఈయన పంపడం కాదు అట్ట అని అప్పుడు రౌడీల దగ్గరికి వెళ్ళారు. ఆ రౌడీ ఏం చేశాడు, నాకు ఉత్తరం రాశాడు, నువ్వు ఊరదులు పెట్టి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపో, లేకపోతే మామూలుగా ఉండదు నా పేరు. 6 మర్డర్లు చేశాడంట మనోడప్పటికి. ఆ ఉత్తరం చించి తెచ్చినోడు మొఖాన్ని వేసా. తెచ్చినోడు కూడా బతికే ఉన్నాడు, పేరు నాయుడు తాతయ్య, మా ఇంటికి దగ్గరలోనే ఉంటాడు. రేవు పడవ నడిపోయాడు అనమాట. ఏంటి తమ్ముడు అన్నాడు. మనకంత భయమేం లేదులే అన్న, దేవుడు చూసుకుంటాడులే అన్న. ఆడు మంచోడు కాదు, మంచోడు కాకపోతే కాపోయాడులే, నా దేవుడు మంచోడు, నాకు తెలుసా సంగతి. మళ్ళీ 2వ ఉత్తరం రాశాడు, ఫలానా తారీఖు కనుక నువ్వు కనుక ఊరొదిలి వెళ్ళకపోతే 6 తలకాయలు నరిక 7వ తలకాయ నీదన్న ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం కూడా చింపి పక్కన పడేశాడు. అప్పుడు మంచి వయసులో ఉన్నా కుర్రానిగా యవనస్తులందరూ ఎదురొచ్చి ఊరందరూ తెలిసిపోయింది. మా ఊరి పెద్దలు రామాలయం కాడికి పిలిచారు నన్ను, నీకు ఉత్తరాలు వచ్చినాయి అంటగా. వచ్చినాయి అన్న. మరేంటి సంగతి? నేను ఎక్కడికి వెళ్ళనండి, దేవుడు వెళ్ళమంటే వచ్చా. మళ్ళీ దేవుడు వెళ్ళమనే దాకా ఇక్కడే ఉంటా అన్న. అట కాదు, ఆడు నిన్ను చంపడానికి వస్తే మేము ఎవరైనా నిన్ను కాపాడలేము అన్నాడు విశ్వనాథపల్లి రావులు, మా ఊరి పెత్తందారి. అయినా సరే చచ్చిపోతే ఇక్కడ చచ్చిపోతా, కానీ నేను మాత్రం దేవుడు చెప్పకుండా వెళ్ళను. ఆ రోజు రానే వచ్చింది. కుర్రోళ్ళు ఎదురు పడితే అనేవాళ్ళు, పాస్టర్ గారు ఏమన్నా తినాలనుకుంటే ఇప్పుడే తినేయి అంటే అర్థం ఏంటి? నీ టైం దగ్గర పడింది, నీ నూకలు చెల్లిపోయినాయి అని. మరి పిచ్చోళ్ళారా, 26లో ఫిబ్రవరి 5వ తారీఖున మటను చికెను తమ్ముడి దగ్గరికి వెళ్ళి మొదలో తినాలి, నాకు అప్పుడే తెలుసు. వాళ్ళు చెప్పినాడికి నేనేం భయపడలా. ఆ రోజంతా ఉపవాసం ఉండి గదిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నా. సబ్జెల నుంచి బయలుదేరిన బాబురావు విజయవాడ, తెనాలి, రేపల్లె, యేసుపురం ఎదురుమండి తలకాయ తీసి వెనక్కి తిరిగి జైలుకి వెళ్ళాలి. అది వాడి ప్లాన్.
నలుగురు రౌడీలు వేసుకుని కారు వేసుకుని బయలుదేరాడు. తెనాలి రేపల దాకా వచ్చాడు. రేపల నుంచి మాకు 25 కిలోమీటర్ల లోపు. రేపల్లో టీలు కాఫీలు దాకా సిగరెట్లు అవి కొనుక్కొని కిళ్ళీలు వేసుకుని కారు ఎక్కాడు. కారు 10 గజాలు లాగిపోయింది. నేను ఇంట్లో గదిలో ప్రార్థన చేస్తున్నా. మా ఊరి పెత్తందారులు మొదలుకుని మా ఊరిలో మగవాడు ఒక్కడు లేడు. ఎందుకు నన్ను చంపడానికి ఆడ వస్తే సాక్ష్యానికి ఎవరు నన్ను మగవాళ్ళని పిలుస్తారని ఒక్క మగవాడు లేడు మా ఊళ్ళో. ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపల నుంచి కారు బయలుదేరి 10 గజాలు లాగిపోయింది. ఏంట్రా తొందరగా చూడు అన్నాడు మనవాడు బాబురావు. డ్రైవర్ బయటకు వచ్చి బానెట్ తీసి చూశాడు. ఈలోపు కారులో కూర్చోలేకెళ్ళి డోర్ తీసుకుని బయటకు వచ్చారు. 6వ మటర్ జింకపాలు ఎదురు మండికి కింద శాంతం సముద్రం ఒడ్డు జింకపాలెంలో 6వ మటర్ చేశారు. 6వ మటర్ తాలూకా వాళ్ళకి తెలిసింది పలానా పాదిరిని చంపడానికి ఆడ వస్తున్నాడంట. ఇంతకు మించి ఛాన్స్ 5 చోట్ల ఆడి కోసం కాపేసి 3 చోట్ల తప్పించుకుని 4వ చోట రేపల్లో స్పాట్లో చంపేశారు. 7వ తలకాయ నాదవల్ల ఆడిదైంది. స్తోత్రం చెప్పు. ఏంటరా నీకు ఆ పిచ్చి అంటే అదే నా దేవుడు అంటే నా ధైర్యం. స్తోత్రం చెప్పు. స్వార్థ పరిచర్యలో భాగంగా నేను ఛత్తీస్గఢ్ అడవుల్లోకి వెళ్తే నక్సలైట్లు పట్టుకున్నారు. నక్సలైట్లు పట్టుకుని 200 మంది వాళ్ళ స్థావరం మధ్యలో కూర్చోబెట్టి 1.5 గంట ప్రశ్నించాడు నన్ను. ఫైనల్గా అన్నాడు నేను నిన్ను చంపేస్తా అన్నాడు. చంపుతాను అన్నాడు కదా అని 1 గంట సేపు ఏసే దేవుడు మీరు నమ్మితే పరలోకం లేకపోతే మీ అందరు నరకం వెళ్తాడు అన్నాడు. కోపం వచ్చి తుపాకి నా తలక పెట్టాడు. మేము వెళ్ళే సంగతి తర్వాత నేను చంపేస్తారా అన్నాడు. 22 మంది సేవకులు వెళ్ళాం. కుడివైపున నా పక్కన ఆ నక్సలైట్ల మధ్యలో నా పక్కన కుడివైపున రుంజల ఆమోస్ కరకట్ట మీద మా పాస్టర్ గారు ఉన్నాడు. ఏజీసీఎంలో సేవ చేస్తున్నాడు. నా ఎడం పక్కన బంజారా తండాలో పనిచేసే పీటర్ నాయక్ ఉన్నాడు. మిగతా వాళ్ళు అందరూ దూరంగా ఉన్నారు. అందులో నా కొడుకు కూడా వచ్చాడు. ఆ సంవత్సరం తుపాకి నా తలక పెట్టి చంపేస్తారా అన్నాడు. చంపేయన్నా అన్న. సత్యం ముందు ఒక పాట పాడరా అన్నాడు. ఎన్ని తలిచినా ఏది అడిగినా జరిగేది నీ చెత్త పాట మొత్తం పాడే. నా పాట అయిపోయింది. ఆడు తుపాకి కింద పెట్టి 22 ఏళ్ళు ఎవరిని చంపకుండా వదల్లా నిన్ను చంపడానికి నా చేతులు రావట్లేదు తెలుపు అన్నాడు. వచ్చేసి అదే ధైర్యం. మీకు ఈజీగా అర్థం కావడానికి చెప్తాను నేను. కొన్నిసార్లు ఒక ఊరు కుక్క ఇంకో ఊరు వెళ్తుంది. ఇక కొత్త కుక్క వచ్చిందని ఊళ్ళో కుక్కలన్నీ కలిసి ఎమ్మడి పడతాయి. ఒకటేగా 5 కుక్కలు ఎమ్మడి పడతాయి. తోక ముడుచుకుని పారిపోద్ది. ఇది పారిపోయి మవ్వ పొలిమేరలోకి వచ్చేటప్పటికి పరిశుద్ధరాజు గారు కనపడ్డాడు దానికి. అంతే 120 కిలోమీటర్ల స్పీడ్లో పారిపోయే కుక్క సడన్ బ్రేక్ వేసి వెనక్కి తిరుగుద్ది. 5 కుక్కలు ఆగిపోతాయి. అక్కడ కూచిపూడి నుంచి వచ్చినాయి. ఆగిపోయినాయి. ఏంటి ఆగిపోయినాయి? ఒకటేగా మరి ఇప్పుడు దాకా పరిగెత్తించినప్పుడు ఆగిపోయినాయి. ఏంటంటే దీని వెనకాల యజమాని ఉన్నాడు. అది దీని ధైర్యం. స్తోత్రం చెప్పండి. ఈ కుక్క ఎందుకు ఎదురు తిరిగిందంటే 25 మందిని కరవలేదు. 25 మందిని కొట్టగలిగిన నా యజమాని ఉన్నాడు. ఇప్పుడు రండిరా. అది కుక్క ధైర్యం. ఆ కుక్కబాడి ధైర్యం నీకుంటే ఏ పరిస్థితుల్లో దేవుణ్ణి అయితే వదిలిపెట్టవు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యంగా నిలబడ్డాడట. ఎప్పుడైతే సింహము గుండె వంటి దావీదు నిలబడ్డాడో 600 రాళ్ళు చేతులు ఆగిపోయినాయి. దావీదును కొడదాం అనుకున్న వాళ్ళందరూ రాళ్ళన్నీ కింద పడేశారు. అందరూ వచ్చి మోకాళ్ళ మీద కూర్చున్నారు. రాజా మమ్మల్ని క్షమించు, మేము నిన్ను సరిగా అర్థం చేసుకోలేకపోయాం. మేమే నష్టపోలేదు, మాతో పాటు నువ్వు కూడా నష్టపోయావు. మేమే ఏడవట్లేదు, నువ్వు నీ గురించి మా గురించి కూడా ఏడుస్తున్నావు. మమ్మల్ని క్షమించు, నువ్వేది చెప్తే అది చేస్తాం. 600 మంది మోకాళ్ళుని దావీదు ఎదుట మోకరించారు. వాట్ ఏ వండర్ఫుల్. నీ దేవుడేంటో ముందు నీకు తెలియాలి. నీ దేవుడేంటో నీకు తెలిస్తే నీ దేవుడంటే నీకు ఒక వ్యక్తిగత అనుభవం, పర్సనల్ ఎక్స్పీరియన్స్. భక్తికి పర్సనల్ ఎక్స్పీరియన్స్ కావాలి. 2 గురు శిష్యులు ఒక మీటింగ్కి పిలువబడ్డారట. పిలువబడితే గురువు గారు ముందు శిష్యుడు మొదటి ప్రసంగం చేస్తాడు, వెనకాల సీనియర్గా గురువు చేస్తాడు. గురువు గారిని కూర్చోబెట్టి శిష్యుడిని వాక్యం చెప్పమన్నారు. శిష్యుడు ప్రసంగం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
యేసయ్య 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడు. ఎంత అద్భుతం! అయితే అసలు మీకు అసలు సంగతి తెలియదు. 5 రొట్టెలు అంటే కిరాణా కొట్లో ఉండే నాన్ రొట్టెలు కాదు. ఒక్కొక్క రొట్టె తిరుపతి కొండంత ఉంటుంది అంటాడు. వీడికి ఏం లేదు, దేవునితో వ్యక్తిగత అనుభవం లేదు. దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయో మనోడికి తెలియదు. కాబట్టి వీడి ఆలోచన ఏంటంటే, మామూలు నాన్న రొట్టె అయితే ఇద్దరు కూడా రాదు, యేసయ్య 5 రొట్టెలు 5,000 మందికి పంచాడంటే ఒక్కొక్క రొట్టె తిరుపతి కొండంత ఉంటుంది అనుకున్నాడు. వెనకాల గురువు ఉన్నాడుగా, అరే కొంచెం సైజ్ తగ్గించరా అన్నాడు. ఆడనుభవం ఎంతో చూడండి. మరి వీడు అంటాడు, ఊరుకోండి గురుగారు, సైజ్ తగ్గిస్తే 2,000 మందికి అక్కడ సరిపోతాయి అన్నంటే వీడు. ఈనాడు చాలా మంది భక్తి చేస్తున్నారు, సంఘాలలోనే ఉన్నారు, అందరి చేతుల్లోనే బైబిల్లో ఉన్నాయి, అందరూ దేవుని పాటలే పాడుతున్నాం. కానీ విషయం ఏంటంటే, భక్తిలో వ్యక్తిగత అనుభవం కావాలి. నీ దేవునితో నీకు సాన్నిహిత్యం కావాలి. దేవునితో పరస్పర స్పర్శ అనేది నీకు ఉండాలి. ఇది లేనప్పుడు దేవుడి గురించి నువ్వేమి ఆలోచన చేస్తావు? దేవుడు నీ పక్షంగా ఉన్నాడని నువ్వు ఎలా నమ్మగలుగుతావు? ఆలోచించండి ఒకసారి. ఒక చిన్న విషయం చెప్తా, సందర్భం వచ్చింది కనుక. ఈనాడు సాధారణంగా సమాజాన్ని మనం చూస్తే, కుల మతాలకు అతీతంగా ఆలోచన చేస్తే, కుటుంబ వ్యవస్థలు చిన్నాభిన్నమైపోతున్నాయి. కుటుంబాలు కాపురాలు నాశనం అయిపోతున్నాయి. బాగా ఆలోచిస్తే ఒకటి అర్థమైంది నాకు. వీళ్ళు వ్యక్తిగత వ్యాపారాలు పెట్టుకొని, వ్యక్తిగత పర్సనల్ కాంటాక్ట్స్ పెట్టుకొని, సొంత గొడవలు పెట్టుకొని ఇళ్లల్లో ఉన్నాళ్ళని నిర్లక్ష్యం చేయడం ఒక కారణం. కొంచెం దూరంగా ఆలోచించండి. మీ కుటుంబాలు దీవెనకరంగా ఉండాలి అంటే, మీ కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి అంటే, మీ సంసార జీవితం సంతోషంగా ఉండాలి అంటే, భార్యాభర్తల పరస్పర స్పర్శ చాలా అవసరం. రోజులో కాసేపు ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవడం, ఏకాంతంగా గడపడం. ఈ భార్యాభర్తల మధ్య ఈ సాన్నిహిత్యం లేకపోతే ఖచ్చితంగా కుటుంబాలు పతనం అయిపోవడానికి మూడో వ్యక్తి మధ్యలో వస్తాడు. అట్ ద సేమ్ టైం దేవునికి నీకు మధ్యలో కొంత సాన్నిహిత సంబంధం, పరిశుద్ధాత్మ స్పర్శ అనేది నువ్వు అనుభవిస్తూ ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ స్పర్శ, వాక్య స్పర్శ, సన్నిహిత సాన్నిహిత్యం కనుక దేవునితో నీకు లేకపోతే, దేవుడు అంటే ఏంటో నీకు తెలియదు. నా దేవుడు అని చెప్పుకోవడానికే సరిపోతావు. నీ దేవుడు ఏమై ఉన్నాడో చెప్పలేని స్థితిలో నువ్వు దిగజారిపోతావు. ఆలోచించండి. తన దేవుడైన యెహోవాను బట్టి దావీదు ధైర్యంగా నిలబడ్డాడు. నువ్వెప్పుడైతే ధైర్యంగా నిలబడతావో, దేవుడు తన కార్యాన్ని నీ పక్షంగా నిలబడి ఖచ్చితంగా చేస్తాడు. నేను సేవ ప్రారంభించిన తొలి దినాల నుంచి ఒక ఆలోచన కలిగి ఉండేవాడిని. కొంతమంది అనాథ పిల్లలు మన దగ్గర పెరుగుతున్నారు, కొంతమంది అనాథ విధవలు ఉన్నారు. ఈ కొన్ని దైవికమైన కార్యక్రమాలు, ఈ కుటుంబ మిషన్లు నేర్పించి ఇవ్వడం, సేవ తర్ఫీదు ఇవ్వడం, ఇలాంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. వీటన్నిటి దృష్ట్యా అనాథ పిల్లల కొరకు మనం ఏదైనా ఒక చిన్న హోమ్ లాంటిది పెడితే బాగుండేది అని ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. సంవత్సరాలు గడుస్తున్నాయి. ఓ రోజు నా భార్య చెప్పింది, దేవుడు ఇంత సేవ విస్తరింప చేశాడు, అయినా మీరు దాని కొరకే ఎప్పుడు అడుగుతూ ఉంటారు. ఒకవేళ అది దేవునికి ఇవ్వడం ఇష్టం లేదేమో, దేవుని చిత్తం కాదేమో, ఆ ప్రార్థన మనం మానేస్తే బాగుంటుంది అంది. వాస్తవంగా నా భార్య నాకంటే గొప్ప భక్తి పరురాలు, అన్ని రకాలుగా కూడా యోగ్యురాలు. ఇంచుమించు 100 మంది సేవకులు తయారు చేసింది ఆవిడ. అంత గొప్ప దైవజనురాలు. పాదిర్లకు పట్టిన దయ్యాలు కూడా ఆవిడే వదిలిచ్చేది. అంత గొప్ప దైవజనురాలు ఆవిడ. కానీ ఆ విషయంలో ఎందుకో నాకు ఆవిడ మాట నచ్చలే. నా విశ్వాసాన్ని
వెనక్కి తీసుకోవాలా? దేవుడు కార్యం చేయలేడు అనుకోవాలా? అనుకుంటే నేను నా ముందు ఉన్న 10 మందికి నేనేం చెప్పాలి? నేనైతే ఈ విషయంలో నీతో ఏకీభవించను, దేవుని కార్యం చూస్తా నేను అంటూ ఉండేవాడిని. అలా సుమారు ఒక 25 సంవత్సరాలు 25 ఏళ్ళు గడిచిపోయింది. ఓ రోజున ఇద్దరు భార్యాభర్తలు నా దగ్గర రక్షణ పొందిన వాళ్ళే 20 ఏళ్ళు, వాళ్ళు ఎక్కడో ఉన్నారు, నేను ఎక్కడో సేవలో ఆవురు పోతా ఉంటాను నేను. సో పరిచయం లేదు. వెతుక్కొని వాళ్ళు నాకు కాల్ చేశారు, అయ్యా మీ దగ్గర రక్షణ పొందిన మేము ఆనాడు మీరు నేర్పిన భక్తి సభల్లో మీరు చేసే వర్తమానాల ద్వారా దైవికంగా మంచిగానే ఉన్నాము, దేవుడు మమ్మల్ని కనికరించి పిల్లల్ని ఇచ్చాడు, ఆ పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళకు బాప్తీసాలు ఇవ్వాలి అనుకున్నప్పుడు మళ్ళీ మేము మీ చేతితోనే బాప్తీసాలు ఇవ్వచ్చు వెతగ్గా నెంబర్ దొరికింది, మరి మీరు ఎప్పుడు డేట్ ఇస్తే అప్పుడు వచ్చి పిల్లలకి బాప్తీస్మాలు ఇప్పిస్తామంటే రమ్మని చెప్పాను. వయసు వచ్చిన పిల్లల్ని తీసుకొని నా దగ్గరికి కోదాడు వచ్చారు. పిల్లలిద్దరికి బాప్తీసాలు ఇచ్చాక ఆ రోజు మాతో గడిపి చర్చిలో సాక్ష్యం చెప్పి వెళుతూ వాళ్ళకు మాట అన్నారు, ఒకసారి అటువైపుగా వచ్చినప్పుడు కాస్త మా ఇల్లు దర్శించండి అని. నేను నాతో పాటు ఉన్న సహాయ సేవకుడు ఇద్దరం కలిసి మీటింగ్స్కి వచ్చినప్పుడు ఆ అన్న తర్వాత ఎప్పుడుకో ఒకరోజు పోయాం. ఏదో స్నాక్స్ అయి పెట్టారు, తిన్నాము. వాళ్ళిద్దరూ లేచి ప్రార్థన చేసే ముందు అన్నారు కదా, అయ్యా మరి దేవుడు మాతో మాట్లాడాడు, ఆ మాటలు ఏమిటి అంటే దేవుడు మీకు ఒక 50 లక్షలు ఇమ్మని చెప్పాడు. తెచ్చి భార్య భర్తలు ఇద్దరు 50 లక్షలు నా ముందు పెట్టారు. నా పక్కనున్న సహాయ సేవకుడు చూసి ఆశ్చర్యపోయాడు. నేను పెద్దగా ఏం పట్టించుకోలేదు. నేను అన్నాను, ఈ డబ్బు నాకు అక్కర్లా, మీ దగ్గర పెట్టుకోండి అన్నాను. వాళ్ళ కులానికి కాపులు. సరే వీళ్ళు కొత్తగా రక్షణ పొందిన వాళ్ళు, వెనకాల వాళ్ళు ఎవరు రక్షణ పొందలా, ఆడెవడో మాయ మాటలు చెప్పి 50 లక్షలు ఎత్తుకుపోయాడు అంటారేమోనని నీ ఇంట్లోనే పెట్టుకో అన్నా. ఇంచుమించు 6 నెలలు వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నారు డబ్బులు. 6 నెలల తర్వాత మళ్ళీ, అయ్యా మరి దేవుడు మీకేమన్నా డబ్బులు అయితే నాకు కాదా ఇచ్చింది, నేను పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాను కాబట్టి ఆ డబ్బులతో మీరే పిల్లల కోసం పొలం కొనమని బద్రిరాజుపాలెంలో 2 ఎకరాల పొలం కొనిపించి ఆళ్ళ చేతే నా ఇంటికి రూపాయి కూడా తెచ్చుకోలే. ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేశానంటే, వాళ్ళు 50 లక్షలు ఇవ్వడం మీద గొప్పేం కాదు, 1 కోటి రూపాయలు అయినా ఇవ్వచ్చు దేవుని కోసం. నువ్వు ఇచ్చే దేవుని కోసం అనే ఆలోచన నీకుంటే డబ్బు ఎంత అనేది ఆలోచన చేయవు అసలు. తర్వాత దేవుడు వాళ్ళతో మళ్ళీ మాట్లాడి వాళ్ళని సేవ చేయమన్నాడు. మళ్ళీ వచ్చాను నా దగ్గరికి, అయ్యా దేవుడు మమ్మల్ని సేవ చేయమన్నాడు, ఇల్లు వాకిలి విజయవాడ టౌన్లో ఉన్నారు, అప్పుడు అన్నీ వదిలేసి సేవకి వెళ్ళాలనుకుంటున్నాం అంటే వాళ్ళని తీసుకెళ్ళి నూజివీడి దగ్గర గొడుగువారి గూడు అని చిన్న 27వ వార్డు 37వ వార్డు నూజివీడులో ఆ వార్డులో పెట్టాం. వెళ్ళేటప్పుడు నా దగ్గరికి వచ్చారు, మేము ప్రభు ఆ సన్నిధిలో సమర్పించుకున్నామండి, మరి మా నలుగురు దగ్గర ఉన్న బంగారం తీసేసాం, తెచ్చి 1 కిలో బంగారం నా ముందే పెట్టారు. మళ్ళీ నాకు అక్కర్లో ఎత్తుకెళ్ళి అమ్ముకున్న వాళ్ళ పెసవాళ్ళు అమ్మి 12 లక్షలు తెచ్చారు అప్పట్లో. నువ్వు దేవుని కొరకు దేవుని సన్నిధిలో దేవునితో నీకున్న వ్యక్తిగత సంబంధం అసలు ఎలా ఉంది, దేవుడు ఏంటో మొదట నువ్వు తెలుసుకోగలిగితే దేవుడు ఏ పరిస్థితిలోనైనా నీ పక్షంగా నిలబడడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దావీదు ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యంగా నిలబడ్డాడు. వ్యతిరేకత పాదపీఠంగా మారిపోయింది. వ్యతిరేకత పాదపీఠం అయిపోయింది. నీ కళ్ళ ముందు ఎంత వ్యతిరేకత అయినా ఉన్నాయి, నీ దేవుని బట్టి నువ్వు ధైర్యంగా నిలబడాలి. ఆ నిలబడాలి అంటే నీ దేవుడేంటో ముందు నీకు తెలియాలి. రాజు కాలంలో నేను సంవత్సరం సేవ చేసి సంఘం కట్టి అక్కడ నన్ను చంపించడానికి బొంబాయి నుంచి వచ్చిన ఒక రౌడీకి కిరాయి ఇచ్చారు. కుడి చేయి నరిగితే 5,000. అప్పట్లో ఎప్పుడు 1992 చేయి నరిగితే 5,000, కుడి కాలు నరిగితే 5,000 అన్నారంట. ఆడ 5,000 అడ్వాన్స్ తీసుకున్నాడు రౌడీ. తీసుకుని నేను ఎప్పుడు దొరుకుతానంటే మాకు అప్పుడు గుడిగంగడ పాలెం దాకా వచ్చే బస్సులు, అక్కడి నుంచి 2-3 మైళ్ళు నడిచేవాళ్ళం. ఏ రాత్రి పూట నడిచి వస్తాడు, కాలో చేయి నరికేద్దాం అనుకున్నాడు వాడు. సో కత్తి నూరుకుని రెడీగా ఉన్నాడు, అడ్వాన్స్ తీసుకున్నాడు. డబ్బులు ఇచ్చిన వాళ్ళు, అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు ఏమో ఇక రేపో మాపు వీడు కాలో చేయి నరికేస్తాడు, వీడు వదిలిపోతాడు, దరిద్రం వదిలిపోద్ది అనుకున్నారు. ఇక రేపు నా కాలో చేయి నరకాలి కాడు, ఆడి ప్లాన్ అంతా రెడీ చేసుకున్నాడు, స్కెచ్ చేసుకున్నాడు, నా ప్రోగ్రాం అంతా తెలుసుకున్నాడు.
ఈరోజు రాత్రి చట్టి పౌలని మా విశ్వాస ఇంట్లో కూటం పెట్టారు. ఇక్కడ కుటుంబ ప్రార్థన జరుగుతుంది. అక్కడేమో వాడికున్న ఒకే ఒక కొడుకు జబ్బు చేసి కింద పడి గిలగల తన్నుకుంటున్నాడు. అప్పట్లో డాక్టర్ ఆశీర్వాదం అని ఒకడు ఉండేవాడు, MBBS. వాడు అన్నాడంటే ఇటు చచ్చిపోతాడు, హాస్పిటల్ కూడా తీసుకెళ్ళొద్దు, ప్రాణం పోద్దన్నంట. ఒకే కొడుకు, ఈడేమో పెద్ద రవిడి, తల్లి ఏడుస్తుంది, ఏం చేయాలి దిక్కు తోచదు. వీళ్ళు అన్నారంట, రే సట్టి భాగ్యం వాళ్ళ ఇంటికాడ మోయసా గారు కోటం పెట్టాడు రా, అక్కడికి తీసుకుపో అన్నారంట. నా చెయ్యి నరకాలు అనుకున్నాడు, కొడుకు నేసుకుని నా కోటానికి వచ్చాడు. కుటుంబ ప్రార్థన వాకిట్లో పెట్టాం, డ్రమ్ము కొట్టి పాటలు పాడుతున్నా, సంకనేసుకొచ్చి ఏడుస్తున్నాడు. ఆడి పేరు చెప్పడానికి సిగ్గేస్తుంది కాబట్టి చెప్పాలి. ఆడి పేరు బాలయేసు, రౌడీ పేరు. ఆడి పేరు బాలయేసు. ఏంటి బాలయేసు అన్న? బాబు చచ్చిపోయేటట్టున్నాడయ్యా, బాబు కోసం ప్రార్థన చేయాలన్నాడు. పిల్లడు అక్కడ బొడుకబెట్టి మోకరించమన్నా, పిల్లడు మధ్యలో బొడుకబెట్టి మోకరించాడు. ఆవిడ మోకరించింది, సంఘం అందరూ మోకరించాం, ప్రార్థన చేసాం. ఏసీ ఆడిని పైకి లేపాడు, దేవునికి స్తోత్రం చెప్పాడు. ఆడు ఆ రాత్రి లేచి కూర్చున్నాడు కోటల్లో. ఈ రౌడికి ఏం అర్థం కాల, ఏం చేయాలో తెలియట్లా. పలహారం తిన్నాక అన్నం తిన్నాక బొమ్మను వెళ్ళిపోయాడు. ఆడికి నిద్ర పట్ల. రాత్రి 12:30కు లేచి మా సంఘ పెద్ద తానంకి ధైర్యత్తనాన్ని లేపాడు. ఏంట్రా ఇప్పుడు వచ్చావంటే, నాకు నిద్ర పడతలేదు అన్నాడు. ఏంట్రా సంగతి అంటే, అయ్యగారిని చమ్మని పలానా 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 వాళ్ళు డబ్బులు ఇచ్చారు, అడ్వాన్స్ తీసుకున్నా, రేపే కాలు చేయి నరికేద్దాం అనుకున్నా, ఇవాళ నా కొడుకుని ఏసై బతికిచ్చాడు, నేను అయ్యగారి జోలికి రాను, నేను కాదంటే ఎవడో ఒకరిని పెడతారు వాళ్ళు, పద అయ్యగారి దగ్గరికి వెళ్దాం అన్నంట. 1 గంటకు వచ్చి మా తలుపు కొట్టాడు. మేము చీరాల భాగ్యం ఇంట్లో అద్దెకి ఉన్నాం, 60 రూపాయలు అద్దెకి. తడికేది, తలుపు కూడా కాదు, తడికే. తీస్తే వీళ్ళు ఏంటబ్బాయి అంటే, ఈడేదో చెబుతాడంటే అన్నాడు. ఏంటి బాలయేసు అంటే చెప్పాడు, పలానా వాళ్ళు అండి డబ్బులు ఇచ్చారు, డబ్బులు తీసుకున్నాను, మీ కాలో చేయ నరుగుదాం అనుకున్నాను, కానీ దేవుడు నా కొడుకును బతికిచ్చాడు, వాళ్ళు చాలా దుర్మార్గులు, నేను నరకలేదంటే ఇంకెవరికన్నా డబ్బులు ఇస్తారు, ఈ ఊరు వదిలి పెట్టి వెళ్ళిపోయా, నీకు దండం పెడతాన్నాడు రౌడి. అడిగి చెప్పారు, పిచ్చాడా, నువ్వు నరుగుదాం అనుకున్నా, నిన్ను మార్చాడు, నేను మారిపోతే ఇంకోడు మారకుండా నేనే అడ్డమవుతా, ఇంకొకటి మారాలంటే నేను ఇక్కడే ఉండాలి, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలరా, నువ్వు పో అన్నా. ఆ రౌడీ మారు మనసు పొంది బాప్తీసం పొంది తాటాకులు దళ్ళు కడుతున్నాడు కోటాలకు మా చర్చిలో. పెద్ద రౌడీ మారిపోయాడు. నీ దేవుడైన యెహోవా ఏమై ఉన్నాడో నీకు తెలుసా? నీ దేవుడు ఎంత శక్తిమంతుడో నీకు తెలుసా? నువ్వు ప్రార్థన చేసే దేవుని గురించి నీ వ్యక్తిగత అభిప్రాయం అసలు ఒకసారి ఆలోచన చేయి. నీ దేవుడు అంటే నీకు తెలిస్తే ఎటువంటి పరిస్థితిలోనైనా దేవుని మందిరాన్ని విడిచి, సంఘాన్ని విడిచి, సేవకుడిని విడిచి, యేసయ్యని విడిచి వెనక్కి తిరగవు. అదే దేవుడి ఎడల నీకున్న ధైర్యం. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యంగా నిలబడ్డాడు. 600 రాళ్ళు కింద పడి 12 కాళ్ళు మోకరించాయి అక్కడ. వెంటనే దావీదు అన్నాడు, ఏఫోదును తెప్పించండి అన్నాడు. తర్వాత వచ్చిన మీరు చదివితే 7వ వచనం, పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారును చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదు నొద్దకు తీసుకొని వచ్చాను. నేను ఈ దండును తరిమిన ఎడల వారిని కలుసుకొందునని యెహోవా యొద్ద విచారణ చేయ. ఇది రెండో అనుభవం. ఒకటి, మన దేవుడు ఏమై ఉన్నాడో మనకు తెలియాలి. మన దేవునికి మనకు ఉన్న వ్యక్తిగత సంబంధం, దేవునికి మనకు ఉన్న వ్యక్తిగత బాంధవ్యం అదేంటో నీకు ఒక సరి అయిన అవగాహన ఉంటే ఏ పరిస్థితిలో దేవుడిని నువ్వు విడిచిపెట్టవు, వెనక్కి తిరగవు, లోకంలో కలవవు, లోకానుసారంగా జీవించడానికి ఇష్టపడవు. మనుషులను చూసి నువ్వు కాదు భక్తి చేయాల్సింది, నీ దేవుడైన యెహోవాని బట్టి నువ్వు నిలబడాలి. రెండవ అనుభవం ఏంటంటే, దావీదు వెంటనే ఏఫోదును తెప్పించాడు. ఏఫోదు అనే పథకంలో ఊరీము తుమ్మీము అనేవి 2 ఉంటాయి, రాళ్ళు. ఆ దినాలలో దేవుడు ఆ రాళ్లలో నుండి సత్యాన్ని బయలుపరిచేవాడు. యాజకులైన వాళ్ళు వాటి వద్ద కూర్చొని ప్రార్థించేవాళ్ళు.
సప్రియమైన దేవుని బిడ్డలారా, ఏఫోదును తెప్పించాడు దావీదు. ఏఫోదును తెప్పించి ఇప్పుడు దేవుని దగ్గర అడుగుతున్నాడు, దేవా అమాలేకీయులు ఎటు వెళ్ళారో మాకు తెలియదు, వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు, వాళ్ళ స్థావరాన్ని మేము ఎలా కనుక్కోవాలి, నా మీద ఆధారపడిన 600 కుటుంబాలకు నేనేం జవాబుదారీగా ఉన్నాను కనుక ఏం చెప్పాలి, సో నేను ఏది చెయ్యాలన్నా నువ్వు చెప్పకుండా నేనేమీ చెయ్యలేను, నువ్వు చెబితే చేస్తా, నువ్వేం చెబుతావా అని నీ పాదాల దగ్గర నేను కనిపెట్టి అడుగుతున్నానయ్యా, ప్రార్థన చేస్తున్నాడు. క్షమించాలి ఏదైనా బాధ కలిగితే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినాలలో ప్రార్థన అనేది ఎంతగా సంఘాలలో తగ్గిందో ఎవరికి వాళ్ళు పరీక్షించుకుంటే తెలుస్తుంది. నేను ఫలానాని ఒకరిని వేలెత్తి చూపించే ఆలోచన అయితే నేను కలిగి ఉండలేదు, కానీ ఎవరికి వాళ్ళు ఆలోచించుకుందాం. నేను గతంలో ఎంత ప్రార్థన చేశానో ఇప్పుడు ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఒకప్పుడు చేసిన ప్రార్థన జీవితం ఈరోజు నేను కలిగి ఉన్నానా లేదా అనేది ఒకసారి ఎవరికి వారు పరీక్షించుకోండి. మన జీవితాల్లో ప్రార్థన అనేది ఎప్పుడైతే తక్కువ అవుతుందో, ప్రార్థన జీవితం అనేది నువ్వు ఎప్పుడైతే వెనకబడిపోతావో నీ జీవితంలో దేవుని కార్యాలు చూడలేవు. దేవుని కార్యాలు చూడాలి అంటే దేవుని దగ్గర మనం ఒక మాట తీసుకోవాలి, దేవుని దగ్గర ఒక వాగ్దానం తీసుకోవాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆయన స్వరము వినే అనుభవాన్ని సంపాదించాలి. ఎంతమంది ఈ రోజున నేను దేవుని స్వరము విన్నాను అని చెప్పగలిగే స్థాయిలో ఉన్నారు? నేను చేతులెత్తమని అయితే అడగను, నేను మిమ్మల్ని సిగ్గుపరచాలనుకోలేదు, ఆలోచింప చేయాలనుకుంటున్నాను. ఆలోచించండి ఒకసారి. నీ జీవితంలో ప్రార్థన ఒకప్పుడు ఎంతగా చేశావు, ఈరోజు ఏ స్థితిలో ఉన్నావు? ఒకప్పుడు ఆయన ప్రార్థనాపరుడు అన్న నోళ్ళు ఈ రోజున నిన్ను గురించి ఏం చెప్పుకుంటున్నాయి, నన్ను గురించి ఏం చెప్పుకుంటున్నాయి అని మనం ఆలోచించుకోవాలి. దావీదు జీవితంలో ఇతడు ఒక ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. ఆయన చేయబోవు కార్యాన్ని గురించి దేవుని పాదాల చెంత కూర్చొని అడుగుతా ఉన్నాడు, ప్రార్థిస్తా ఉన్నాడు. దేవా, ఆ శత్రువులు ఎటు వెళ్ళారో తెలియదు, నేను ఎటు వెళ్ళాలో నాకు తెలియదు, ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు, నువ్వు చెబితే నేను చేస్తా, నువ్వు చెబితే నేను చేస్తా. ఈ అనుభవం ఈ రాత్రి మనం కలిగి ఉంటే ఆ రోజున దావీదు పక్షంగా అద్భుతం చేసిన ఆ దేవుడే సజీవుడై జవాబుదారీగా మన పక్షంగా ఉండగలిగి ఉన్నాడు. 18 ఏళ్ళు ఎదురుమండలో సేవ చేశాక దేవుడు తెలంగాణ వెళ్ళన్నాడు. తెలంగాణ కోదాడ వెళ్ళమంటే వెళ్ళాను. ఒక చిన్న గది అద్దెకు తీసుకున్నాను. ప్రార్థన పెట్టడానికి అవకాశం లేక ఖమ్మం క్రాస్ రోడ్లో అపూర్వ ఎమర్జెన్సీ హాస్పిటల్ కడుతున్నారు. ఆ వానర్ దగ్గరికి వెళ్ళాను. సార్, నేను ఇట్లా సేవ కొరకు వచ్చాను ఇక్కడికి, అద్దెకి తీసుకుని పెట్టే స్తోమత నా దగ్గర లేదు. నాకున్న ఒక అలవాటు ఏంటంటే, ఎక్కడి నుంచి అయినా దేవుడు వెళ్ళమంటే ఉన్నవన్నీ అక్కడ వదిలేసి కట్టుబట్టలతో వెళ్ళటం అలవాటు. కట్టుబట్టలతో ఎదురుమండి 90లో వెళ్ళాను. 50 రూపాయల గదికి అద్దెకున్నాను. 18 ఏళ్లలో చాలా దేవుడు ఇచ్చాడు. అన్ని ఈవెన్ మేము పడుకునే మంచంతో సహా వదిలేసి మళ్ళీ కట్టుబట్టలతో నేను నా భార్య మేము తెలంగాణ కోదాడ వెళ్ళి ఒక కానిస్టేబుల్ ఇంట్లో గది అద్దెకు తీసుకొని నా భార్య చీర పక్కేసుకొని నాగార్జున హోటల్లో భోజనం తెచ్చుకొని భోంచేసి పడుకుని సేవ ప్రారంభించాం. మళ్ళీ మొదటి నుంచి ఈ కట్టే బిల్డింగ్లో ఆదివారం పని జరగదు కనుక ఆ సిమెంట్ అంతా ఊడ్చుకొని చిన్న ప్రార్థన పెట్టుకుంటానంటే ఆయన నేనెవరో తెలియదు కదా, నాది కాదండి, నేను ఇక్కడ వర్క్ చేస్తున్నా, మా అన్నయ్య దుబాయ్లో ఉన్నాడు, మా అన్నయ్యని అడగండి అన్నాడు. వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేస్తే ఎవరు మీరు అన్నాడు. నా పేరు ఎదురుమండు మోజేస్ అన్న. ఎక్కడో విన్నట్టుంది అన్నాడు. ఎక్కడో కాదు,
అప్పటికి నేను దుబాయ్లో ప్రసంగం చేయడానికి వెళ్ళాను. అక్కడ విన్నాడు ఆయన. మీరా అండి? మీరైతే మాకు తెలుసు, మేము కూడా వచ్చాం మీ మీటింగ్కి. మీకైతే ప్రతి ఆదివారం మాకు ఇబ్బంది లేదు, సిమెంట్ ఊడ్చుకొని ఎవరికి ఇబ్బంది లేకుండా పెట్టుకోమన్నాడు. ప్రార్థన పెట్టాం, కొద్దిగా జనం వస్తున్నారు. ఓ రోజు సాయంత్రం 3 యవనస్తులు వచ్చారు నా దగ్గరికి. యవనస్తులే, పెద్ద వయసు వాళ్ళు కూడా కాదు. 3 వచ్చి నాతో మాట్లాడుతూ, పాస్టర్ గారు మీరంటే చాలా గౌరవం, అందుకే మీతో మాట్లాడదామని వచ్చాం. ఏం చెప్పండి అన్నా. మీరు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అన్నాడు ఒకడు. అందులో అయ్యా దేవుడు చెప్తే వచ్చాను, మళ్ళీ దేవుడు చెప్తే వెళతా, ఎక్కడికైనా వెళ్ళిపోతా. కోదాళ్ళు ఏం లేను నేను. కోదాళ్ళలో సేవ చేసి సంఘం కట్టాక దేవుడు అన్నాడు నువ్వు కడప జిల్లా వెళ్ళి అన్నాడు. కడప జిల్లా పోయా. కడప జిల్లా నుంచి మళ్ళీ బెజవాడ వెళ్ళినాడు. కుంచినపల్లి వచ్చా. కుంచినపల్లి నుంచి రెడ్డిగూడెం వెళ్ళన్నాడు. రెడ్డిగూడెం వెళ్ళా. రెడ్డిగూడెం నుంచి కొత్తగూడెం వెళ్ళాను. కొత్తగూడెం వచ్చా. కొత్తగూడెం నుంచి జొన్నారుపాలెం వెళ్ళమన్నాడు. వెళ్ళిన చోట సంఘం కట్టే సేవకుడిని పెట్టి మళ్ళీ నువ్వు పోయి మళ్ళీ కొత్తగూడెంలో కూర్చున్నాడు. వెళ్ళి ఒక చిన్న రూమ్ తీసుకుని అక్కడ కూర్చున్నా. ఒక చర్చి లేని ఊళ్ళో సేవ చేయడానికి మళ్ళీ మొదలు పెట్టా. దేవుడు అక్కడ సంఘం కడతాడు. తర్వాత దేవుడు వెళ్ళమంటే వచ్చాడు నాయనా. నేను దేవుడు వెళ్ళమంటే తప్ప మీరు చెప్తే వెళ్ళకూడదన్నా. ఆ 3లో ఒకడు పాస్టర్ అండి. ఆడు అన్నాడు దేవుడు చెప్తే వచ్చావుగా, నేను చెప్తే వెళ్ళు అన్నాడు. అంటే నేను దేవుడితో సమానం అని మనోడు. అట్ట వెళ్ళను తమ్ముడు అన్నా. 3వవాడు అన్నాడు నువ్వని గౌరవంగా మాటలతో చెబుతున్నావండి, ఇంకొకడైతే కాళ్ళు నరికేసేవాడిని అన్నాడు. అప్పుడు అన్నాను నేను, తమ్ముడు కాళ్ళు నరుకుతానంటే హ్యాపీగా నరికించుకుంటా, కాళ్ళు నరకండి. కాళ్ళు నరికితే భయపడే ఘటం కాదు ఇది. నుంచోబెట్టి తలకాయలు నరికే ఎదురుముండ్లో సేవ చేసి వచ్చాను నేను. నువ్వు కాళ్ళు నరుకు అన్న. నరుకుతానన్న 3 సమాధులు నేనే చేశానండి. 3 లేరు. 3 సమాధులు చేసి వాళ్ళ కార్యక్రమాలకు డబ్బులు కూడా ఇచ్చి వచ్చా. దేవుడు 3ని తప్పించి సేవ కట్టి దగ్గర 1.5 ఆస్తి అక్కడ వచ్చాక వదిలిపెట్టి పమ్మటి మళ్ళీ పోయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహిమ కొరకు మీకు ఈ సంగతులు గుర్తు చేస్తున్నా. దేవుని సన్నిధిలో నువ్వేదైనా దైవ కార్యం చూడాలనుకుంటే ప్రార్థన అనేది నీకు మొట్టమొదటి ఆయుధం. ప్రార్థన అనేది నీ జీవితంలో లేకుండా దేవుని దగ్గర సంభాషించడం, దేవునితో మాట్లాడడం, దేవుని స్వరం వినడం, లేక దైవ ప్రవచనాల ద్వారా బలపరచబడడం అనే ఒక ఆధ్యాత్మిక అనుభవం ప్రతి క్రైస్తవుడు, ఎస్పెషల్లీ ప్రతి సేవకుడు కలిగి ఉండాలి. దావీదు దేవుని పాదాల చెంత అడుగుతా ఉన్నాడు, ప్రార్థిస్తా ఉన్నాడు. పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, మీ విన్నపములను దేవునికి చెప్పండి, మీ విన్నపములను దేవునికి తెలియచేయండి, దేనిని గురించి మీరు చింతపడక్కర్లేదు అన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రి ఒక దేవుని సేవకునిగా నా సమయం ముగింపులోకి వచ్చింది. సమయం పాటించే అలవాటు నాకు ఉంటుంది, మనసులో పెట్టుకోండి. ఇక్కడికి నేను ముగించబోతా ఉన్నాను. ఇంకా 5 అనుభవాలు దావీదు జీవితంలో ఉన్నాయి. ఇది 2వది, దావీదు దేవుని పాదాల చెంత కూర్చొని ప్రార్థించే అనుభవం. దేవుణ్ణి అడుగుతున్నాడు, నువ్వు చెబితే నేను చేస్తా, నువ్వు చెప్పకపోతే నేను చేయను, నువ్వు ఏం చేయమంటావో చెప్పు. ప్రార్థన చేయగా ఆ యొక్క ఏఫోదులో నుంచి దేవుడు దావీదుకు తన యొక్క స్వరాన్ని, మాటలను తెలియచేశాడు. నువ్వు ఆ దండును తరుము, నిశ్చయముగా నీవు వాళ్లను పట్టుకుంటావు. సమస్యకు పరిష్కారం యేసయ్య పాదాల దగ్గర దొరికింది. కొన్నిసార్లు మన జీవితంలో ఏదైనా దేవుడు మనతో చెప్పాలి అనుకున్నప్పుడు ప్రార్థన చేస్తాం. కొంతమంది దైవజనుని దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్య చెప్తారు. కొంతమంది దైవజనుణ్ణి, ప్రార్థన 2 మానేసి ఎవడన్నా శకునం చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి పోతారు. ఇది 3వ రకం. నువ్వే తరగతిలో ఉన్నావు ఆలోచించి. నువ్వు సంఘాన్ని వదిలిపెట్టి, దైవజనుని వదిలిపెట్టి ఎక్కడెక్కడో తిరిగి ఎవరో శకునాలు చెప్తారు, అది చెప్తారు, ఇది చెప్తారంటే అంతకంటే పనికి మాలిన తనం ఇంకొకటి ఉండదు. ఆ చెప్పే దేవుడు నీ సేవకుడు ద్వారా నీతో మాట్లాడగలడు.
నీ స్థానిక సంఘంలో నీ దైవజనుడి పాదాల చెంత చేరి దేవుని మందిరంలో ప్రార్థన చేయి. దేవుడు నీతోనే మాట్లాడతాడు. దేవుడు చెప్తాడు, దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడే వరకు ఓపిక పట్టే భక్తి నీ దగ్గర కావాలి.